మీరు లేనిది గోమాతలు ఇట్లా సుఖంగా ఉండలేవు. ఎందుకంటే మీరు ఉండడం వల్లనే ప్రతి ఒక్కరు ఉండడం వల్లనే ఈ గడ్డి అయినా ఇప్పుడు గడ్డైనా ఈ మందులకైనా ఈ సౌకర్యానికైనా ఆవులు ఇంత మాకు మీరు ఉండరని ధైర్యంతోటి ఉన్నాయంటే మీరు దాతలు ఉండడం వల్లనే ఈ ఆవులు. ఎందుకంటే మీరు దాతలు లేనిది మేము గిట్ట ఏం చేయలేము. మేము గిట్ట ఒక ఆవుని కాపాడలేము, ఒక ఆవుని రక్షించలేము. మీరు ఒకరోజు స్పెండ్ చేసే ఖర్చులో కొంచెం ఒక పావుల వంతైనా కొంచెం మా గోశాలకి ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాను. వద్దు అనే నా నా వంతుగా నేను ₹1,00,000 ఇస్తా అని చెప్పారు. ఇంటి పేరేమో వంగారి ఉమాకృష్ణ గారు. మంజుల మేడం గారు ఇప్పించారు ఈ లైటు. ఈ లైట్ ఏమో మన వెంకటచారి గారు ఇప్పించారు. ఎందుకంటే ఇటువరకు ఇటు మనకు ఎంతో సాయం చేశారు వెంకటచారి గారు. మహారాజు సైదాచారి గారు ఇప్పించారు ఈ లైటు. ఈ 2 లైట్లు ఏమో మన కోసం గోశాల కోసం ఎంతో సాయం చేసిన పావని నాగరాజు మేడం గారు ఇప్పించారు. జై శ్రీరామ్, జై గోమాత. మన గోశాల కోసం సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మా గోశాల తరపున ఎప్పుడు రుణపడే ఉంటాము. ఎందుకంటే మేము అడిగిన వెంటనే మాకు లైట్లు కావాలని గ్రూప్లో వీడియోలో పెట్టిన వెంటనే స్పందించి మన కోసం మనం అడిగింది ఒక 3 లైట్లు అడిగినాం. 3 లైట్లు అడిగితే 5 లైట్లు వచ్చినాయి మనకి. ఎందుకంటే లైట్లు ఎట్లయినా మనకు అవసరమే. ఎందుకంటే మనకి ఇంత పెద్ద షెడ్ ఉంది కాబట్టి షెడ్కి మొత్తం ఒక కాడ వస్తే ఇంకో కాడ చీకటి ఉంటుంది. దానికోసం లైట్లు అవసరం. ఇంకా అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే మంచి విషయం, మన గోశాల కోసం మన గడ్డి కట్టిస్తానికైనా మనం గడ్డి మనం ఒక 25 ట్రాక్టర్ల గడ్డి తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఈ గడ్డి కట్టిస్తానికైనా ఇది తీసుకొస్తానికైనా చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం ఒక ట్రాక్టర్ కావాలని మనం ఒక ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఎవరైనా ఇప్పగలుగుతారని దాంట్లో వీడియోలో అది మన గ్రూప్లో పెట్టగానే మన కోసం సుభద్రాదేవి మేడం గారు ఇటువరకు ఎంతో సాయం చేశారు మన రేకుల కోసం. వేరే వాళ్ళని అడిగి మరి మన కోసం డబ్బులు గుట్ట వేయించారు మేడం గారు. ఆ మేడం గారు మన గడ్డికి ఎల్లకాలం ఉండిపోతుంది. గడ్డి కోసం గిట్ట ఇబ్బంది లేకుండా ఉంటుంది గోశాలకి. ఎందుకంటే దాతలు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇయ్యారో తెలియదు. ఎందుకంటే అందరికీ సౌకర్యం ఉంటుందని మనం అనుకోలేము. ఎందుకంటే కొందరికి సౌకర్యం ఉంటుంది ఒకసారి, కొందరికి సౌకర్యం ఉండదు ఎప్పుడు ఎల్లకాలం. అందువల్ల మన సుభద్రాదేవి మేడం గారు ఏమన్నారంటే మన గోవులన్నిటికీ ఎప్పుడు ఇబ్బంది కలగొద్దు అని నా వంతుగా నేను ₹1,00,000 ఇస్తా అని చెప్పారు. ₹1,00,000 ఇస్తా అని చెప్పి సుభద్రాదేవి మేడం గారు ₹1,00,000 ఇచ్చారు. అయితే ట్రాక్టర్ మాట్లాడినాం. 2020 మోడలు మహేంద్ర యువ ట్రాక్టరు 475 మోడలు. అది 3,80,000కి ఇస్తా అని చెప్పారు. అంటే మంచిగా ఉంది, ట్రాక్టర్ అంతా మంచిగా ఉంది. అది తీసుకొద్దామని చూస్తున్నాం. అది ఇంకా అంటే ₹1,00,000 కట్టేసి 2,00,000 ఫైనాన్స్ పెడదామని చూస్తున్నాం. ఇంకా అంటే పోయి ఇంకా ఎంత పడుతుంది వడ్డీ అని మాట్లాడాలి. ఏంటంటే మనకు గోశాలకి ఏంటంటే ఇప్పుడు మనం ఒక 25 ట్రాక్టర్ల గడ్డి తీసుకొచ్చినాం. 25 ట్రాక్టర్ల గడ్డి అయినా మొత్తం మనకి ఎంత అంటే మినిమం ఒక 1,00,000 చిల్లర, అంటే దగ్గర గడ్డికి 1,00,000 చిల్లర అయింది. 1,00,000కి ఎక్కువనే అయింది గడ్డికి మొత్తానికి. అంటే 6 నెలలకు ఒకసారి మనం 25 ట్రాక్టర్లు తీసుకురావాల్సిందే. ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ పడుతుంది ఇంకా గడ్డి, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఇటువరకు ఒక 50 ఉన్నాయి, ఇప్పుడు 90 అయినాయి. మొత్తం టోటల్గా 90 అయినాయి కాబట్టి ఇప్పుడు చాలా గడ్డి ఇంకా అవసరం. ఎందుకంటే గడ్డి వస్తుంది అప్పుడే, కొంచెం ఈ గడ్డి ఉంది, కొంచెం అటు సైడ్ ఉంది గడ్డి. దానికోసం ట్రాక్టర్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఎల్లకాలం పనిచేస్తుందని. ఎవరైనా ఇంకా కొంచెం ముందుకు వచ్చి మీ వంతుగా ఇంకా అంటే మన ట్రాక్టర్కి అయితే ₹1,00,000 వచ్చినాయి. ఇంకా ఎవరైనా మీ వంతు సాయం చేయాలనుకుంటే చేయండి. నా నెంబర్ ఇస్తా దీంట్లో. ఏంటంటే మన గోశాలకే ఉండిపోతుంది ఎల్లకాలం. మనం ఎన్నో చేసిన గోమాతకి చేసిన పుణ్యం మనకి ఎప్పుడు దక్కుతుంది. మన గోశాల కోసం ఏదైనా ఒక ఉపయోగపడుతుంది. ఒక మేడం గారు మనకు ₹10,000 కొట్టడం జరిగింది. ఆ మేడం గారి పేరు ఉమాకృష్ణ వంగారి. ఇంటి పేరేమో వంగారి ఉమాకృష్ణ గారు. మేడం గారు మా గోశాల కోసం మీరు ₹10,000 పంపించినందుకు మేము మీకు అష్టైశ్వర్యాలు కలాలని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీ పంపించిన మీ ₹1 గిట్ట మేము ఏం వృధా చేయము. మేము గోవుల కోసమే ఖర్చు పెడతాం ప్రతి ఒక్క రూపాయి. ఎందుకంటే మీకు నమ్మకం కలగలేదు మా గోశాల పేరు మీద. ఎందుకంటే ఫస్ట్ మీ వీడియోలు చూసినప్పుడు చూడండి, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి మేము దేనికోసం ఖర్చు పెడతామో తెలుస్తుంది. అలానే ఎవరైనా ఇంకా మన కోసం ఇప్పుడు మనకు లైట్ల కోసం స్పందించిన వాళ్ళ పేరు చెప్తాను, ఎవరెవరు ఇచ్చారు ఏం సంగతి అని. ఇంక ఇప్పుడు మనకి ఇంకేంటంటే
నిన్న ఒక ఆవు ఈయన అదంటే ఈయన దానికి వచ్చింది. ఈయన దానికి బాగా ఇబ్బంది పడింది. ఈయన దానికి దానికి బాగా ఇబ్బంది పడింది. దానికి గ్రహణం అయింది. గ్రహణం వచ్చింది అన్నమాట. గ్రహణం పట్టింది ఆ ఆవుకి. ఆ గ్రహణం పట్టడం వల్ల అది ఫస్ట్ నుంచి ఉంది మాకు ఆవు. అది దానికి పిల్ల గ్రహణం పట్టింది. దాని చనిపోయింది ఆ పిల్ల. చూపిస్తా, చనిపోయింది. అది ఫస్ట్ నుంచి ఉన్న ఆవు. దాన్ని పాపం అనిపిస్తుంది. చూడండి, వీడుంది. నిన్న మొత్తం చాలా ఇబ్బంది పడింది అనమాట. ఏది దాని పిల్ల బయటికి రావడానికి రాలేకపోయింది. దాని పిల్ల, దాని మాయ అట్నే ఉంది. ఇప్పుడు టానిక్ తీసుకొచ్చినాం. ఈ టానిక్కి 170 రూపాయలు అయింది. ఈ టానిక్ సగం దాపాలంట మాయ పడటానికి. ఆ పిల్ల ఆ వీడియో దీంట్లో పెడతా. ఆ వీడియో గిట్ట ఎట్లా అయిందో మొత్తం, ఎంత రిస్క్ పోయినావు చూడండి. మీరు ఎవరైనా సరే మా గోశాల కోసం మీరు ఒక్క రూపాయి సాయం చేసినా గిట మా గోశాలకు ఉపయోగపడతాయి. దయచేసి ఎవరైనా ఇంకా కొంచెం ముందుకు వచ్చి, మా మీద నమ్మకంతో కొంచెం మీరు ముందుకు వచ్చి మా గోశాలకి ఏంటంటే మీరు మీలాంటి వారు సాయం చేస్తేనే మాది గోశాల ముందంజ చేస్తుంది. ఎందుకంటే మేము సేవ ఎన్నో రకాలుగా మేము సేవ చేస్తూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే నా బండికి స్టార్ట్ కాని పరిస్థితిలో ఉంది. ఇంకా అయినా రిపేర్ చేసుకొని గిట్ట పరిస్థితి లేదు. అయితే చూపిస్తా. ఇప్పుడు ఎవరెవరు మనకి లైట్లో ఇచ్చిరో ఒక లైట్ ఏమో మన ఈ లైట్ ఏమో మంజుల మేడం గారు ఇప్పించారు మన కోసం స్పందించి. మంజుల మేడం గారు ఇప్పించారు ఈ లైటు. ఈ లైట్ ఏమో మన వెంకటచారి గారు ఇప్పించారు. ఎందుకంటే ఇటువరకు మనకు ఎంతో సాయం చేశారు వెంకటచారి గారు. మహారాజు సైదాచారి గారు ఇప్పించారు ఈ లైటు. ఈ 2 లైట్లు ఏమో మన కోసం గోశాల కోసం ఎంతో సాయం చేసిన పావని నాగరాజు మేడం గారు సాయం చేసిరు పావని నాగరాజు మేడం గారు. ఎందుకంటే వాళ్ళు మనకి షెడ్ కోసం గిట్ట కొన్ని డబ్బులు ఇచ్చారు. మనకి ఫినిషింగ్ మొత్తం వారి దయ వల్లనే అయింది. ఎందుకంటే ఆ ఫినిషింగ్ చుట్టూ ఉండడం వల్ల ఇప్పుడు దానికి మాకు గోడ లేకుండా గిట్ట సేఫ్గా అయిపోయింది పావని నాగరాజు మేడం వల్ల. ప్రతి ఒక్కరికి మా గోశాల కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి పేరున మీకు ఎల్లప్పుడూ మా గోశాల తరపున మీకు కృతజ్ఞత ఉంటాము. గోమాతలు ప్రతి ఒక్క సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు అష్టైశ్వర్యాలు కలిగాలని కోరుకుంటున్నాను. సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను మీరందరూ. ఎందుకంటే గోమాత ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. దయచేసి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి, ఇప్పుడు మేము ట్రాక్టర్ తీసుకున్నాం, ట్రాక్టర్ కోసమైనా, కొంచెం రేకుల కోసమైనా, షెడ్ కోసమైనా, ఎవరైనా సరే నా నెంబర్ ఇస్తాను. మీరు ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా నాకు ఫోన్ చేయండి. కానీ ఫోన్ చేసి ముందు కొంచెం ఆవులు ఉన్నాయి, ఆవులు ఇస్తారని అడగకండి. ఎందుకంటే మీకు గోమాతల మీద అంత ప్రేమ ఉంటే కోతకెళ్ళి చాలా దిక్కులో చాలా మంది కోతకు అమ్ముతున్నారు. ఆ కోతకు అమ్మాయి మీరు తక్కువ రేట్ అన్నా కొనుక్కొని సాదుకోండి. అప్పుడు మీకు ఆవుల విలువ తెలుస్తుంది. ఇట్లా మీ అకాంచి ఫ్రీగా తీసుకుపోయి మీ అడగడం గిట్ట అది మంచిగా ఉండదు. ఎందుకంటే అట్లా మీకు విలువ తెలియదు. మీ గిట్ట ఏమనలేదు మిమ్మల్ని గిట్ట. ఎందుకంటే మేము ఇచ్చే టైం అప్పుడు మేము ఇస్తూనే ఉంటాం. ఆవులైనా అయ్యానా అప్పుడు ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి మీరు మా గోశాల కోసం మీరు సహాయం చేస్తారని, మీరు ఏదైనా ఒక వంతుగా కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా అది ఆవుకి మందు ఆపాలి. మందు ఆపి ఈ లైట్లు ఉన్నాయిగా, ఈ ఒక లైట్ ఉంది, దీనికి ఇప్పుడు మన కాడ 5 లైట్లు ఉన్నది. దీనికి ఇంకా 3 లైట్లు ఫిట్ చేయాలి. ఆ స్తంభం కాడ ఒక లైట్ ఫిట్ చేయాలి. ఆ షెడ్ లోపల రావడం లేదు లైటు, ఆ లోపల గిట్ట ఫిట్ చేస్తాము. దయచేసి ప్రతి ఒక్కరైనా ఎవరైనా సరే మీరు ఇప్పటిదాకా మాకు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ఎప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ ద్వారా గిట్ట మీరు మన గోశాల చెప్పండి. ఎక్కడ అడుగుతారు అడ్రస్ మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలము అడ్రస్సు. ఎందుకంటే వీడియో పూర్తి దాకా చూసిన వాళ్ళకే తెలుస్తుంది అడ్రస్. ఎందుకంటే అందరూ ఎక్కడ అడుగుతారు. మా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలము. మనం గోశాల 2015 నుంచి నడిపిస్తున్నాము. కానీ ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ అప్పుడు ఇక అంటే అంతగానో పెట్టినాం, అప్పుడు వీడియోలు కూడా పెట్టాం. కానీ అంటే అంత రాకపోయేది అనమాట. ఇంకా మళ్ళీ కొత్తగా క్రియేట్ మళ్ళీ పెట్టాము. అట్లా దానివల్ల ఇప్పుడే మనది
మీ దాకా వస్తున్నాయి వీడియోస్ అన్నీ. దయచేసి మా మీద నమ్మకం ఉంటే మీరు గోశాల కోసం సాయం చేయండి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరు పేరు మేము రాసుకుంటూనే ఉన్నాం. మీరు మీకు వీలుంటే ఒకసారైనా మన గోశాలకు రండి. వచ్చినానుకో తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం ఏం సంగతి అని. దయచేసి మీరు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పేరున మీకు ఎప్పుడు మేము పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే మీరు లేని గోమాతలు ఇట్లా సుఖంగా ఉండలేవు. ఎందుకంటే మీరు ఉండడం వల్లనే ప్రతి ఒక్కరు ఉండడం వల్లనే ఈ గడ్డి అయినా ఇప్పుడు గడ్డైనా ఈ మందులకైనా ఈ సౌకర్యానికైనా ఆవులు ఇంత మాకు మీరు ఉండరాని ధైర్యంతో ఉన్నాయంటే మీరు దాతలు ఉండడం వల్లనే ఈ ఆవులు. ఎందుకంటే మీరు దాతలు లేనిది మేము గిట్ట ఏం చేయలేము. మేము గిట్ట ఒక ఆవుని కాపాడలేము, ఒక ఆవుని రక్షించలేము. ఎందుకంటే మీరు ఉండడం వల్లనే ఏదైనా ముందుకు వస్తుంది. దయచేసి ఎవరైనా సరే మీరు ఒకరోజు స్పెండ్ చేసే ఖర్చులో కొంచెం ఒక పావుల వంతైనా కొంచెం మా గోశాలకి ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాను. ఇంకా రేకులు త్వరలోనే తీసుకొస్తాం. ఎందుకంటే డబ్బులు ఈ గడ్డికి తీసుకొచ్చినాం, ఇక తీసుకొస్తాం. అంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి మేము గోశాల కోసం ఉపయోగిస్తాం. దయచేసి మా మీద నమ్మకంతో దయచేసి మీరు గోశాలకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత.